గుంటూరు కార్పొరేషన్పై టీడీపీ కన్నుపడిందా? మేయర్ పదవిని దక్కించుకునేందుకు పసుపు పార్టీ పావులు కదుపుతుందా? వైసీపీ మేయర్ను దించే ప్రయత్నాలు ఫలిస్తాయా? కార్పొరేటర్లను వైసీపీ కాపాడుకోగలుగుతుందా? అధికార పార్టీలోకి వైసీపీ కార్పొరేటర్లు జంప్ అవ్వబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో నగరపాలక పురపాలక సంస్థలపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. వైసీపీ చేతుల్లో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. గుంటూరు కార్పొరేషన్పై టీడీపీ అధిష్టానం ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ 58 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి 9 మంది, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. 47 మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. 3 ఏళ్ల క్రితమే మేయర్తో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్ మేయర్ను దించాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్గా వైసీపీ నేత కావేటి మనోహర్ నాయుడు ఉన్నారు. కావేటిపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. కావేటి మేయర్గా ఉండగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అవకాశం ఇచ్చింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. దీంతో కావేటి కార్పొరేటర్లపై ఆజమాయిషీ తగ్గింది. ఎన్నికలకు ముందే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో డిప్యూటీ మేయర్ సజ్జీలా కూడా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం జనసేనతో కలిపి 19కి చేరింది. మరో 10 మంది కార్పొరేటర్లు మద్దతు సాధిస్తే తెలుగుదేశం పార్టీకే మేయర్ పీఠం దక్కనుంది. వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేసే పనిలో తెలుగుదేశం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మేయర్పై మొదటి నుండి తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. మేయర్ కావటి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మధ్య అసలు పొసగటం లేదు. దీంతో ముస్తఫా అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కావటికి మద్దతిచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. టీడీపీ మేయర్ సులభంగానే మేయర్ పదవి దక్కించుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ముస్తఫా కూడా ఓడిపోయారు. అతని వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఇప్పుడు ముస్తఫా మాట వినే పరిస్థితి ఉండదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. దీంతో 10 మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. ఇక టీడీపీ నేత కోవెలముడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా మొదలవడంతో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటున్నారు. మేయర్ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి ఉంటేనే అనుకున్న అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో అందరూ కలిసి అవిశ్వాసం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈలోపుగానే కార్పొరేటర్లతో మంతనాలు జరిపి తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్య నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.